తెలంగాణ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్కి నేను వెళ్ళి తనని బ్యాన్ చేయవలసిందిగా తాత్కాలికంగా అనుకున్నాను. కానీ తనను తాత్కాలికంగా కాదు, తనని పూర్తిగా బ్యాన్ చేయాలి. తనని పూర్తిగా బ్యాన్ చేయాలి. సినిమా ఇండస్ట్రీ నుంచి నేను ఒక జనరల్ సెక్రటరీగా ఉన్నా కాబట్టి మా ప్రెసిడెంట్ గారితో, సంఘా గారితో కూడా మాట్లాడాను. అదేవిధంగా వేరే ఆర్గనైజేషన్, తెలంగాణ ఆర్గనైజేషన్స్ కూడా నేను సివిఎల్ నరసింహ గారితో కూడా మేము మాట్లాడుతున్నాం. ఇక విషయంలోకి వస్తే మిత్రులారా, ఎంత దుర్మార్గం అంటే ఒకసారి చూపించండి. ఆమె మంగ్లీ గారు ఏమన్నారు, ఇది ఎక్కడిది, మా చేతులలో ఎదిగిందట. ఈమె ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టుకుంటూ ఎక్కడ పంజాగుట్ట దగ్గర ప్రెస్ మీట్ పెట్టుకుంటూ ఏమన్నది, అసలైంది మాకు ఆ మధుకు సంబంధమే లేదని చెప్పింది కదా. మీ మీడియా వాళ్ళందరూ సాక్ష్యం, ఇగో ఇక్కడ వీడియోలు కూడా సాక్ష్యం. నేను కేసు ఎవరిపైన పెట్టినన్నది, సింగపు అతను ఎవరు, లాయర్ గారు సుబ్బు గారి పైన పెట్టినన్నది. అసలైంది మీకు మధు గారికి మీకు సంబంధమే లేదన్నావు కదా మంగ్లీ గారు. నువ్వు కూడా నా గిరిజన బిడ్డవే కదా, మీరు కూడా నా గిరిజన బిడ్డలే కదా. మీకు తెలంగాణ ఉద్యమంలో మేమందరం సపోర్ట్ ఇచ్చినాం. నువ్వు ఇక్కడి ప్రాంతం కాకపోయినా నిన్ను గుండెలకు హత్తుకున్నాం. నిన్ను హత్తుకొని నీ పాటను కూడా తెలంగాణ ప్రజలకు ముద్దాడిపించేటట్టు చేసినావు. నువ్వు మధుకు సంబంధం లేదన్నది అమ్మా. రాత్రి పోయింది, నువ్వు ఎవరింటికి అమ్మా, ఇది ఎవరి బిల్డింగ్ అమ్మా తల్లి, నువ్వు ఎవరిని మోసం చేద్దామని. నాకు ఎందుకు కోపం వస్తుందంటే, నాకు కూడా కాల్ చేసి అన్నా నాకు అసలైంది సంబంధమే లేదు, అసలైంది దీంట్లో నువ్వు కూడా నా గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టండి అన్న, నాకు అనుకూలంగా అంటావా. నీతి నిజాయితీ ధర్మం గురించి కొట్లాడుకుంటూ 15 ఏళ్ళకెళ్ళి నేను ప్రజల సమస్యలపైన కొట్లాడుతుంటే, నేను ఆ రోజు విజయవాడలో ఉంటే నన్ను కూడా బ్లఫ్ చేయడానికని మీరు చూస్తారా. ఇది ఎవరు, ఇలా మీ మీడియా వాళ్ళు అడగాలి. మంగ్లీ ఇది ఎవరు, ఇది ఎవరు, ఈ ఫోటోలో ఉన్నది ఎవరు, నీ పక్కన ఉన్న మీ చెల్లె ఎవరు, ఇక్కడ ఉన్న మధు ఎవరు, మధుకు నీకు సంబంధమే లేదన్నావు కదా. నాశనం అవుతారు ఇవాళ. పేద బిడ్డల ఉసురు తగిలిపోతుంది మీకు. నాశనం, తెలంగాణ భాషలో సర్వనాశనం అయిపోతారు ఇవాళ.